ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రావణమాస పూర్వ ఫల్గుని నక్షత్రం గోదాదేవి యొక్క తిరునక్షత్రం. గోదాదేవి సాక్షాత్తుగా భూదేవి అంశగా మన పెద్దలంతా కూడా సంభావిస్తూ ఉంటారు. సహజంగా తండ్రి కొంత కఠినంగా శాసిస్తూ ఉంటాడు, కానీ తల్లి ప్రేమతోని వాత్సల్యంతోని ఎంతో గొప్ప గొప్ప విషయాలని కూడా ప్రేమతోని సులువుగా లోకానికి అందిస్తుంది. అలానే లోకాలను ఏలేటువంటి తల్లి ఆ జగన్మాత అయినటువంటి గోదాదేవి 5 సంవత్సరాల వయస్సులో తాను తిరుప్పావై అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని లోకానికి కృపజేసింది. అంటే తనని తాను గోపికగా భావన చేసుకొని తన చుట్టూ ఉండేటువంటి వారిని గోపికలుగా భావన చేసి తాను ఉండేటువంటి స్థలాన్నే శ్రీవిల్లిపుత్తూరునే వ్రేపల్లగా భావన చేసి అక్కడ ఉండేటువంటి వటపత్ర సాయినే శ్రీకృష్ణ పరమాత్మగా భావన చేసి ఒక భావనా ప్రపంచంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి లోకంలో ఉండేటువంటి వారంతా కూడా సులువుగా ఉజ్జీవించాలంటే, సహజంగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద తదేకమైనటువంటి దృష్టి పెడితే తప్ప సంపూర్ణమైన ఫలాన్ని పొందలేం. అలాంటిది మోక్షం అనేది మనం పొందాలి అని అంటే మనం చేసేటువంటి తపస్సు, మనం చేసేటువంటి దానము, మనం చేసేటువంటి యోగము యాగము ఎంతవరకు మనం చేస్తున్నాము, మన సామర్థ్యం ఎంత, మన దృష్టి ఎంత, మన ఏకాగ్రత ఎంత, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మవారు యత్ సారభూతం తదుపాసితవ్యం అన్నట్టుగా సారభూతమైనటువంటి అంశాన్ని తాను వేదాలలో దాగినటువంటి అత్యంత క్లిష్టతరమైనటువంటి రహస్యాలని బ్రహ్మ విద్యలని తాను తిరుప్పావైలో లోకానికి కృపజేసింది. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి. అంటే ఉపనిషత్తులలో వేదాలలో దాగినటువంటి అత్యంత క్లిష్టతరమైనటువంటి గహనమైనటువంటి మహర్షులకి కూడా ఎంతో తపస్సు చేస్తే తప్ప అందనటువంటి రహస్యాలని తాను 30 పాశురాలలో లోకానికి కృప చేసింది. అటువంటి గోదాదేవి మనకి నేర్పిన పాఠం ఏమిటి అనంటే, మన చేత అక్షరాభ్యాసం చేయించింది ఆ తల్లి. అక్షరాభ్యాసము అంటే క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది. కనుక నశించని తత్వము ఆ పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ తత్వాన్ని లోకానికి అందించడం కోసమని మన చేత అక్షరాభ్యాసం చేయించడము అంటే ఆ భగవత్ తత్వాన్ని మన చేత అభ్యాసం చేయించి నిరంతరము భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి, భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి, భగవదారాధన బుద్ధితోని మన పనులని చేసుకుంటూ ఉండాలి, భగవద్ గుణానుభవంలో ఎప్పటికీ మునిగి ఉండాలి అని లోకానికి అమ్మవారు ఉపదేశం చేశారు. అంతేకాకుండా అక్షరాభ్యాసం ఎలా చేయించింది? ఆలు దిద్దించింది మన చేత. ఆ అంటే అచ్యుతుడు, ఆ అంటే ఆచార్యుడు. ఈ 2 తత్వాలని అమ్మవారు తెలియజేసింది. ఆ అంటే అచ్యుత అంటే చ్యుతము అంటే జారిపోయేది అని అర్థం. లోకంలో ఎవరికైనా సరే తాత్కాలికంగా ఆనందంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఏదైనా సమస్య రాగానే మళ్ళీ బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక లోకంలో ఇలా అందరూ పడిపోయేవారే, జారిపోయేవారే, బాధల్లో మునిగేవారే. ఎప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండేటువంటి తత్వం కేవలం శ్రీమన్నారాయణుడే. అటువంటి శ్రీమన్నారాయణుడికి అచ్యుత అని పేరు. కనుక అచ్యుత తత్వాన్ని అమ్మవారు లోకానికి అందించింది. మరి అచ్యుతుని పొందాలి అని అంటే ఆచార్యులని ఆశ్రయించాలి అంటూ ఆచార్యుని యొక్క తత్వాన్ని కూడా మనకి కృప చేసింది. కనుక ఆలు మన చేత దిద్దించింది అంటే అచ్యుత తత్వాన్ని, ఆచార్య తత్వాన్ని లోకానికి అందించింది. అటువంటి అమ్మ యొక్క తిరునక్షత్ర మహోత్సవంలో అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని అంటే గోదా చతుశ్లోకి పారాయణం చేసుకోవడం, గోదాదేవి యొక్క అష్టోత్తరాన్ని, రంగనాథ స్వామి యొక్క అష్టోత్తరాన్ని చేసుకొని అమ్మవారు అనుగ్రహించినటువంటి తిరుప్పావైని అనుసంధానం చేయడం. కనీసం చదివేటువంటి స్థితి లేకపోయినా, చదవడం ఇబ్బందిగా ఉన్న చిన్నజీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహంతో దాదాపుగా అందరూ చేసుకుంటూ ఉన్నారు తిరుప్పావై పారాయణం నిత్యం. ఇంకా కష్టంగా ఉన్న కనీసం స్వామివారి యొక్క చిన్నజీయర్ స్వామివారు స్వయంగా పలికినటువంటి ఆ తిరుప్పావైని అది ఆడియో పెట్టుకొని లేదా వీడియో పెట్టుకొని దాన్ని వింటూ అయినా ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఎక్కడైతే
గోదాదేవి యొక్క రంగనాథస్వామి యొక్క ఆరాధన జరుగుతుందో ఆ ఇంట్లో సకల సంపదలు నిండి ఉంటాయి. ఆ ఇంట్లో ఎప్పటికీ ప్రశాంతత, ఉత్సాహం ఉంటుంది. ఎక్కడైతే గోదాదేవి యొక్క ఆరాధన జరుగుతుందో, రంగనాథస్వామి యొక్క ఆరాధన జరుగుతుందో, ఆ ఇరువురిని కలిపి ఎవరైతే పూజిస్తూ ఉంటారో అక్కడికి 2 రాక్షసులు ఎప్పటికీ ప్రవేశించవు. అది రజోగుణం అనేటువంటి, తమోగుణం అనేటువంటి రాక్షసులు. లోకంలో ఇప్పుడు మనం చూసేటువంటి ఉపద్రవాలు, ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఇవన్నిటికీ కారణం కామక్రోధాలు. ఆ కామక్రోధాలకి మూలం రజోగుణం. కనుక ఆ రజోగుణం అనేటువంటి రాక్షసుడు సంహరింపబడతాడు. అలానే మనిషి ఏదైనా సాధించకపోవడానికి ప్రధానమైనటువంటి శత్రువు బద్ధకం. అటువంటి తమోగుణం వల్ల ఏర్పడినటువంటి బద్ధకం మొత్తం కూడా నశిస్తుంది. మంచి ఉత్తేజంతో, ఉత్సాహంతో, సాత్వికమైనటువంటి హృదయంతో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అనంటే గోదా రంగనాథుల యొక్క ఆరాధన చేసినటువంటి వారు ఎంతోమంది దాన్ని, ఆ తత్వాన్ని అనుభవించి ఎన్నో రకాల ఫలాలని పొందుతూ ఉన్నారు. అన్నిటికంటే మూలమైనటువంటి తత్వమైన శ్రీమన్నారాయణుణ్ణి శరణాగతి చేయడమే అన్ని తపస్సులలో ఉత్తమమైన తపస్సు అంటూ మనకి వేదం తెలియజేస్తుంది. న్యాసమేషాం తపసాం వరిష్ఠమాహు. అటువంటి న్యాస విద్యని లోకానికి అమ్మవారు 30 పాటలలో ఎంతో సులువుగా అందించింది. కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం అంటూ కల్పాదౌ హరిణా స్వయం జనహితం అన్నట్టుగా ఈ కల్పము యొక్క ఆది యందు ఆదివరాహస్వామి భూదేవికి ఉపదేశం చేస్తాడు. నన్ను పొందాలి అనంటే పెద్ద పెద్ద తపస్సులు, యోగాలు, యాగాలు అవసరం లేదు. నన్ను పొందడానికి నన్ను కీర్తనం చేస్తే, నన్ను కీర్తిస్తూ ఉన్నా సరిపోతుంది. నన్ను శరణాగతి చేస్తే సరిపోతుంది. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పుష్పాలని సమర్పిస్తే సరిపోతుంది అంటూ వరాహస్వామి తెలియజేసినటువంటి రహస్యాన్ని భూదేవియే మళ్ళీ గోదాదేవిగా ఆవిర్భవించి సులువుగా లోకానికి అందించింది. కనుక అమ్మవారు చెప్పినటువంటి మార్గంలో మనమంతా పయనిద్దాము. ఆనంద ఉత్సాహాలతోని, సకల సంపదలతోని భగవద్ అనుగ్రహం అనేటువంటి అద్భుతమైనటువంటి సంపదని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.